హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెజ్ బిర్యానీ చేద్దాం. మనకు కావాల్సిన వెజిటేబుల్స్ని, ఆనియన్స్ని, టమోటా, లెమన్ కట్ చేసి పెట్టుకోవాలి, కొత్తిమీర, ఉల్లిపాయలు. సో నేను ఈరోజు కెంట్ 1 pot రైస్ అనమాట. ఇది నేను లంచ్ బాక్స్ కింద వాడేవాడిని ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. సో ఒక మనిషికి సరిపడే బిర్యానీ చేసుకోవచ్చు దీంట్లో. ఈ 1 pot రైస్ ఒక మనిషికి సరిపోతుందండి. మీరు ఆఫీస్కి తీసుకెళ్ళడానికి బాగుంటుంది. సో ఈ 1 pot రైస్లో నేను 4 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను, 2 స్పూన్లు పేరిన నెయ్యి వేస్తున్నాను. ఇది మీరు లంచ్ బాక్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఇది కెంట్ బ్రాండ్ అండి. సో దీంట్లోకి మనకు కావాల్సిన మసాలా దినుసులు మొత్తాన్ని, బిర్యానీకి వాడే మసాలా దినుసులు మొత్తాన్ని వేసుకోవచ్చు. సో నేను మోస్ట్లీ అన్ని మసాలా దినుసులు వాడతానండి. వేసి వాటిని వేయించుకోవాలండి. కొంచెం మసాలా దినుసులు వేగేదాకా ఒక 3 నిమిషాల దాకా. ఇవన్నీ ఇక్కడ ఆన్ చేశాను, అది ఆన్ అయింది మటను. సో వేగిన తర్వాత ఆనియన్స్ వేసి కాసేపు వేయించుకోవాలండి. ఆ తర్వాత టమోటా వేయాలి. టమోటా కూడా మగ్గిన తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకోవాలి. చూడండి, టమోటా అన్ని మగ్గిని, అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసాం. సో వేసిన తర్వాత కళాయి పెట్టాలండి. కళాయి పెట్టిన తర్వాత ఒక 2 నిమిషాలకి అది కూడా అల్లం చిన్నులపాయ పచ్చివాసన పోతుంది.